ఏపీలో కొద్ది రోజుల్లో ఎలక్షన్ కోడ్ రాబోతున్న సందర్భంలో తమ తమ పార్టీలు అన్నీ ఏకమై ఎన్నికల దానిలోకి ఇప్పటికే సిద్ధం చేసుకున్నాయి. అటు అధికార పార్టీ తమ స్థానాలను కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇటు టీడీపీ జనసేన పొత్తు ఖరారు నేపథ్యంలో బీజేపీతో కూడా కలిసి వెళ్ళాలనే నేపథ్యంలో కూడా మంతనాలు జరుపుతున్నది సందర్భం తెలిసింది. అయితే నిన్న ఏదైతే టీడీపీ జనసేన ఎంపీ స్థానాలు కూడా 13 స్థానాలను కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మనం ప్రస్తుతం ఎర్రగొండపాలెంలో ఉన్నాము. ఎర్రగొండపాలెం మనం చూసుకున్నట్లయితే దాదాపుగా గడిచిన 2 హయాంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవానే ఈ యొక్క ఎర్రగొండపాలెంలో కూడా కొనసాగుతుంది. అయితే కొత్తగా ఆదిమూలపు సురేష్ గతంలో 2019లో కూడా ఎన్నికైన నేపథ్యంలో ఆయన మినిస్టర్గా కూడా ఈ ఎర్రగొండపాలెంకి ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తమ కార్యకర్తలను నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూడా మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా తెలిసిందే. ఈ ఎర్రగొండపాలెంలో వైసీపీ కొత్తగా ఇన్ఛార్జ్ తాటిపట్టి చంద్రశేఖర్ గారు రావడం జరిగింది. అయితే ఈ యొక్క ఎర్రగొండపాలెంలో ఉన్న ప్రజల ఏదైతే 2 హయాంలో గతంలో కూడా పోల్చుకున్నట్లయితే ఈ యొక్క ఎర్రగొండపాలెంలో సరైన నీటి సదుపాయం ఏదైతే రైతుల సమస్యలు ఉన్నాయి, అటు సరైన బస్ స్టాండు సరైన అభివృద్ధి చెందట్లేదంటూ కూడా తెలుస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీని నెగ్గుతుంది, అదేవిధంగా ఏ పార్టీని ప్రజలు నెగ్గు చూపుతారంటూ కూడా మనం ఎర్రగొండ గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఏపీలో కొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా, మీరు ఎవరికి ఓట్ అయిపోతున్నారు? మాకు ఎవరు నచ్చితే వాళ్ళు, ఎవరి పరిపాలన బాగుంది అనుకుంటే వాళ్ళకి వేస్తాం. ఇక్కడ గతంలో టీడీపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి ఎలాంటి అభివృద్ధి చేశారు? అభివృద్ధి అంటే ఎర్రగొండపాలెం అభివృద్ధి గురించా? ఇంకా అది వాళ్ళకే తెలియాలి, మాకేం తెలుసు ఏం జరిగిందో. ఇక్కడున్నా అంటే ఇంకా చెప్పలేం మేము, అంతే. ఇంకా పైన గవర్నమెంట్ ఏదంటే ఎవరికి ప్రజలకి మేలు చేసే ప్రభుత్వం వస్తే అది బాగుంటుంది, అంతే. ప్రభుత్వం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలన్నీ మాకు అన్నీ అందుతున్నాయి, అన్నీ వచ్చాయి. అమ్మఒడి ఉంది, రైతు భరోసా వస్తుంది, అన్నీ వస్తాయి, ఇబ్బంది లేదు. ఏపీలో ఎలక్షన్లు కొద్ది రోజుల్లో రాబోతున్నాయి. అన్న జనాలు అయితే ఆయనకి బాగా చూపిస్తున్నారు. ఆయనకి చంద్రశేఖర్, తాడిపతి చంద్రశేఖర్, అది మంచి గట్టి క్యాండిడేట్. అది ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుందన్న ఆయన పనితీరు, బాగా జనాల్ని కలుపుకొని పోతున్నాడు ముందుకి. అది రేపు రాబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ వస్తుంది. ఇక్కడ ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఖచ్చితంగా గెలుస్తుంది. కంచుకోట ఇది, టీడీపీ ముందుకు రాదు. అది జగన్ ఇచ్చే పథకాలన్నీ అందుతున్నాయి మాకు. ఎవరికి ఓటు అయిపోతుంది? టీడీపీకి. ఎందుకు టీడీపీకి? జగన్ అన్న పథకాలు ఇస్తున్నాను, అమ్మఒడి అన్నాడు, చాలా పథకాలు ప్రజలకు ఇస్తున్నా అన్ని కుదరట్లేదుగా, ఒక్కటే వచ్చేది, ఇంకేం రావట్లేదుగా. వస్తే ఒకరికి వస్తుంది, మిగతాలకి ఏం ఉపయోగం లేదు, జాబులు కానీ ఏమి కానీ. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పనితీరు ఎలా? ఏం లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది రాబోతుంది? టీడీపీ వస్తా అనుకుంటున్నాను. ఓకే, టీడీపీ వస్తే మీకు అభివృద్ధి చేస్తా అనుకుంటున్నాను. ఇప్పుడైతే డెవలప్ కాలేదు ఎర్రగొండపాలెం నియోజకవర్గం, డెవలప్ కాలేదు.
బాబాయ్ ఏపీలో ఎలక్షన్ రాబోతున్నాయి కొద్ది రోజుల్లో. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? మేము జనసేనకైనా జనసేనకే ఓటేసేది. ఎందుకు జనసేన కోటేయాలి? ఏమో ఎవడు అభిమానం వాడిది. అది మరి జగన్ అన్న పథకాలన్నీ వేసినాము, ఇంతకుముందు జగన్కి వేసినాము, చంద్రబాబుకి వేసినాము, అందరికి వేసినాము. ఈసారి జనసేనకి వేద్దాం అనుకుంటున్నాము. అది ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అయిపోయింది, ఆయన పని అయిపోయింది, పోయిండు ఇంటికి పోయిండు. ఇంతకుముందు అన్ని చేసిండు, ఇంటికి పోయిండు. ఇంకొక ఆయన వస్తుండగా ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అభివృద్ధి ఎర్రగొండపాలెం అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధికి ఏం చేసిండు? సురేష్ ఏం చేయలే, చేయకుండా మెలకుండా పోయిండు, ఇంకో సాట పోయిండు. ఎవరు ఇంకో అందరు ఇది అంతా వ్యాపారం. ఎలక్షన్ ఉంటే ఇది ఎలక్షన్ అంటే వ్యాపారం. ఎవడికి చేతనని కాడు పీక్కుంటాడు, మళ్ళీ ఇంకోసాడు పోతుంటారు. అది జనాలు చేసింది ఏమి చెప్పు? అంటే ఎర్రగొండపాలెం ఏం అభివృద్ధి ఏం చేయలే, ఏం మాట్లాడకూడదు. ఏం చేసిండు ఆయన? ఏపీలో కొద్ది రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి. ఎర్రగొండపాలెంలో మనం ప్రస్తుతం ఉన్నాము. ఎర్రగొండపాలెంలో ప్రజల్ని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది. అన్న చెప్పండి, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? కొత్తగా తాటిపత్తి చంద్రశేఖర్ గారు ఇన్ఛార్జిగా వైసీపీ నుంచి తీసుకున్నారు. ఆయన ఎలా జనాల్లోకి ముందుకెళ్తున్నారు? కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని ఇబ్బందిలో ఉండరు. కొంతమంది తీసుకున్నాడేమో బాగానే ఉంటారు, తీసుకున్నాడు ఏం లేదు. అది మరి జగన్ అన్న అన్ని పథకాలు హామీలు అన్ని ఇస్తున్నారు, వస్తుర్రు. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది ఏమో రాని వాళ్ళకి రావట్లే. అది ఎవరికి వస్తున్నాయో ఎవరికి పోతున్నాయో అది ఎవరికి ఏం అర్థమైంది. అది ఎర్రగొండపాలెంలో అభివృద్ధి జరిగిందా ఇప్పటి వరకు? ఓ మాదిరి నయమే, ఒకరు ఉండాలని ఉండదు. మనకైతే పూర్తి తెలియదు. అది అంతే. 2024లో ఎవరు గెలవాలనుకుంటున్నారు? మనకు తెలుస్తుందా? మనం ఒకరికి ఉండ కాదు, అది 10 మంది ఎట్ట చేస్తారో అది. అంటే ఏపీలో కొద్ది రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎర్రగొండపాలెంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది? ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే పనితీరు నిల్. ఇక్కడ అభివృద్ధి అనేది ఇంకా నిల్లు, అంతే, ఏం లేదు ఇక్కడ. మీరు స్టూడెంట్స్ కదా, మీకు జాబ్స్ ఏమైనా ప్రొవైడ్ చేశారు? జాబ్సా? ఏం జాబ్స్? 4 సంవత్సరాల నుంచి డిఎస్సి నాది టీడీసీ అయిపోయింది. 4 సంవత్సరాల నుంచి ఏ నోటిఫికేషన్ అంటే టీటీసీలకు అయితే అసలు అవకాశమే కల్పించట్లేదు. మళ్ళీ ఈ గవర్నమెంట్ అనకూడదు ఇక, అంతే. అసలు టీటీసీలో అయితే అసలు ఎన్ని కోటి చూడట్లే. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చాము, డిఎస్సి ఇచ్చామని చెప్తున్నాం. ఎక్కడిచ్చింది? చూస్తూనే ఉన్నారు కదా జనాలు, ఎక్కడిచ్చేది, ఎక్కడ రాసేది. మేము ఎగ్జామ్ రాస్తాం కదా, మాకు తెలుసు కదా. సో ఏమి డిఎస్సి అనగా ఏమైతే లేవు ప్రజెంట్ అయితే. తీసుకొచ్చాము, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. సచివాలయం అంటే ఇంకా దానికి ఏం మాట్లాడలేము ఇక. అది చేస్తున్నారు. ఒక్కొక్క చిన్న గ్రామానికి వచ్చేసి 14 మంది 10 మంది సచివాలయం జాబర్లు, ఒక 20 మంది వాలంటీర్లు, ఒక గ్రామానికి వచ్చి 40-30 మంది. ఎందుకు సార్? ఇప్పుడు మనకు యూజ్ అయ్యేది, మనకు ఏమైనా ఉపయోగపడేది అయితే సరిపడిద్ది. కానీ ఒకసారి ఫ్రీగా అంతమందికి జీతాలు అయినా కూడా అది నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు చదువుకోవడానికి అమ్మఒడి ఇస్తున్నాము, ఇంటర్మీడియట్కి కాలేజీలకు కూడా ఫ్రీగా చదువు ఇస్తున్నాం అని కూడా చెప్తున్నారు. ఏది ఇచ్చినా కానీ మనకాడ డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు సింగిల్ పెడితే మనకాడ డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు అమ్మఒడి ఇస్తారు కరెక్టే, మనకాడ ఎంత తీసుకుంటారు? 10 రూపాయలు ఛార్జ్, 20 రూపాయలు. తినే వస్తువు, ప్రతి ఒక్క వస్తువు పెరిగిపోయింది. అది మరి దానికి ఎలా? ప్రతి ఒక్క వస్తువు మన ఏ వస్తువు అయినా డబల్ అయినవి, అంతే. ఏ గవర్నమెంట్ రావాలని నా ఒపీనియన్ అయితే టీడీపీ వస్తే బెటర్ అనిపిస్తుంది. టీడీపీ వస్తే ఎర్రగొండపాలెం అభివృద్ధి చెందుతుంది. చెందేది రెండే విషయం. కానీ ఇక్కడంటే ఇక్కడ తీసే ప్రజెంట్ మొత్తం ఓవరాల్గా అయితే టీడీపీ అయితే బాగుంటుంది నా ఆలోచన, అంతే. అది ఇంకో పార్టీ అనగా ఇంకో పార్టీ మనం విమర్శించట్లేదు. నా ఒపీనియన్ అయితే అది. ఇక్కడ కొత్తగా వైసీపీ ఇన్ఛార్జిగా టికెట్ తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్నా అంటే కూడా తాటిపత్తి చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. ఆయన ఎలా జనాల్లో మమేకం అవుతున్నారు? జనాల్లో ఐక్యత అయితే కనిపిస్తుంది. మరి ఎలా చేస్తే మనకు తెలియదు కదా. అది బాబాయ్ ఏపీలో ఎలక్షన్లు రాబోతున్నాయి ఇంకా కొద్ది రోజుల్లో. ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందంటే 100కి 3 వంతులు వైసీపీ వచ్చే అవకాశాలు కనపడుస్తున్నాయి. ఎర్రగొండపాలెం 3 సార్లు వైసీపీ గెలిచింది. ఈసారి ఎర్రగొండపాలెం కొంచెం టఫ్గా ఉంది. వైసీపీ టీడీపీ ఒక్కొక్క ఏరియాలో బట్టి ఉంది, ఎట్లుంటుంది మనం చెప్పలేము. ఎర్రగొండపాలెంలో ఏ పార్టీ
ఎర్రగొండపాలెం మట్టుకైతే టీడీపీ. టీడీపీ ఎందుకు టీడీపీ? కొన్ని కార్యక్రమాలు కొన్ని అభివృద్ధి చెందలేదని, కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి చెందలా. కొన్ని వైసీపీ ఎమ్మెల్యే పనితీరు బాగాలేదా? వైసీపీ పనితీరు బాగుంది కానీ కొంతమందికి యాంటీ ఉంది. కొన్ని ఏరియాల్లో కొన్ని డెవలప్ అవ్వాలా వైసీపీ ప్రభుత్వం, అందుకని కొంచెం టఫ్గా ఉంటుంది ఎర్రగొండపాలెం మట్టుకు. జగన్ పథకాలు అందరికీ ప్రజలకి అందరికీ అందుతుంది. క్రాస్ ఓటింగ్ పడితే చెప్పలేం. క్రాస్ ఓటింగ్ పడితే వైసీపీ వచ్చుద్ది, ఏదైనా తేడా వస్తే రాదు. ఈసారి మాత్రం అధికారంలో టీడీపీ వస్తుంది. టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ వస్తే ఎర్రగొండపాలెం అభివృద్ధి చెందుతుందా? చెంతని ఒక ఆశాభావం అది. ఎవరు వచ్చినా కానీ మనం యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. అంటే ఎర్రగొండపాలెం ఎప్పటి నుంచో నువ్వు పెరుగుతున్నావు. ఎర్రగొండపాలెం అభివృద్ధి చెందిందా వైసీపీ వచ్చినప్పుడు? ఏం చెప్తాం, మాకు ఇది ఏం తెలుసు, మేము కొట్లో ఉంటాం. అభివృద్ధి అంటే ఏంది అనేది మాకు తెలియదుగా. జగన్ అన్న ఇచ్చే హామీలన్నీ అందుతున్నాయి. నాకైతే ఒక్క పథకం కూడా రాలే ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా తీసుకోవాలా. అంటే మీ పిల్లలకి అమ్మఒడి అమ్మబడి కూడా రాలా. అంటే మా అబ్బాయికి ఇంకా 1 అయిపోవాలా, 1 అయిపోతే వస్తుంది అన్నారు. 1 అయిపోయేలోపు ప్రభుత్వం మారుతుందో ఉంటుందో తెలియదు కదా. మరి ఏ ప్రభుత్వం వస్తే మీ అబ్బాయికి జాబ్ వస్తుంది? మంచి జాబ్ ఇప్పుడేమని మా అబ్బాయికి 5 ఏళ్ళు, ఇంకా 15 ఏళ్ళు వెయిటింగ్ చేయాలి. అప్పటికి రాజు ఎవరు, మంత్రి ఎవరు. ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలవాలనుకుంటున్నారు? మీ ఎర్రగొండపాలెం అభివృద్ధి చెందాలంటే దానికి మనం పర్సనల్ ఒపీనియన్ అది బయట పెట్టకూడదు. బయట పెడితే మనం అనేది ఆపోజిట్కి చెడ్డ అయింది, మంచి వాళ్ళకి మంచి అయింది. అంటే మరి తాటిపత్రి చంద్రశేఖర్ వైసీపీ నుంచి వచ్చాడు కదా, వచ్చారు అన్నారు. అయితే మనకు తెలియదు ఆయన గురించి. మనం ఇక్కడ లోకలే. ఇక్కడ ఎలక్షన్ బాబు అని ఉన్నాడు, ఆయన తిరుగుతుంటాడు కాబట్టి తెలుసు. ఆయన ఈ మధ్య వచ్చారు, మనకైతే వ్యక్తిగతంగా అయితే ఏం తెలియదు. ప్రజలను వచ్చి కలవడం కానీ ఇంతవరకు ఆయన కలిసింది ఏం లేదు. ఈ మధ్య కదా వచ్చింది, 1 నెల అయిందేమో. ఆయన వచ్చి ఎంక్వైరీ చేసింది ఏం లేదు. ఎలక్షన్ బాబు ఎప్పటి నుంచో తిరుగుతుండు కాబట్టి తెలుసు. అంతకుముందు ఆదిమూల సురేష్ ఉన్నాడు కాబట్టి ఆయనే తెలుసు. ఆదిమూలపు సురేష్ పనితీరు ఇక్కడ ఎలా ఉంది? అభివృద్ధి ఏమైనా చేశారా? నాకైతే తెలియదన్నా, ఏం లేదని నేను చూడలేదు కదా. అన్న, కొద్ది రోజుల్లో ఏపీలో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? మళ్ళీ జగనే ఫామ్ అవుతుంది. ఎందుకు జగన్? జగన్ అంటే పథకాలన్నీ జనాలకు డైరెక్ట్గా వెళ్తున్నాయి. పేదలకు పింఛన్లు కానించి హౌస్లు అన్నీ డైరెక్ట్గా ఇస్తుండు. మధ్యలో వర్తి లేడు, మధ్యవర్తి లేకుండా ఇస్తుండు. అందుకని జనాలు మళ్ళీ ఇంకోసారి చూస్తారు. ఇక్కడ ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు ఆయన. కొత్తగా వచ్చిన తాటిపత్రి ఆయన ఇప్పుడేగా వచ్చింది, ఏదో పరిచయాలు అవి చేసుకుంటుండు. ఇంకా టైం పడుతుంది ఆయన జనాలు నమ్మటానికి, కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం అభిమానులు ఉంటారులే ఏ పార్టీకి ఆ పార్టీ. కాకపోతే ఓవరాల్గా ఎర్రగొండపాలెం ఏంటంటే వైసీపీకి మామూలుగా ఫస్ట్ కాంచి కూడా అడ్డా అనమాట. ఇంతవరకు ఏరియా పార్టీ అనేది ఇక్కడ ఫామ్ చేయలే. ఎర్రగొండపాలెం అభివృద్ధి చెందిందా వైసీపీ గవర్నమెంట్లో? అనుకున్నంత అయితే లేదబ్బా. అనుకున్నంత జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే అభివృద్ధి జరగలేదు ఎర్రగొండపాలెం. అయినా ఈసారి వైసీపీని గెలిపించుకుంటారు. ఇక్కడ అది కామన్గా జరుగుతూనే ఉంటుంది. అది అనేది ఇంకా అది ఒక వెళ్ళిపోద్ది. కాకపోతే కొంచెం హోరాహోరీగా ఉండొచ్చు పోటీ అనేది, అంత ఈజీగా కాకుండా హోరాహోరీగా ఉంటుంది. పథకాలన్నీ మాత్రం మీకు పైనుంచి వచ్చినాయంటూ ఏమి ఆగటానికి మధ్యలో ఎవరు ఆపడానికి ఏం లేదు, డైరెక్ట్గా వచ్చేస్తాయి. అన్ని పథకాలు డైరెక్ట్గా వస్తాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందని? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది, మంచిది, బాగానే ఇచ్చారు. ఈసారి పైన గవర్నమెంట్ ఏది రాబోతుంది? ఇంకా దాంట్లో అసలు నన్ను ఏం ఉండదు, దాంట్లో వేరే ఆప్షన్ ఏమి ఉండదు. ఖచ్చితంగా మళ్ళీ జగన్ వస్తుంది. కొద్ది రోజుల్లో ఏపీలో ఎలక్షన్ రాబోతున్నాయి కదా, మీ నియోజకవర్గం ఎర్రగొండపాలెంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? అంటే అధికారంలో కంటే స్టేట్ వైడ్గా మీరు అడిగేది, లేకపోతే ఇక్కడ నేను ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఎవరు గెలవబోయారు? ఎమ్మెల్యే పనితీరు అంటే ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చాడు కదండి. ప్రస్తుతానికి ఆదిమూలపు సురేష్ గారు అంటే వెళ్ళిపోయారు కదా. ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో జరగలేదు మినిస్టర్ అయినప్పటికీ. సో ఇప్పుడు కొత్తగా వచ్చి ఆయన ఏమన్నా చేస్తాడేమో చూడాలి. మరి అట్ ద సేమ్ టైం టీడీపీ వాళ్ళు కూడా బాగానే తిరుగుతున్నారు. ఆయన 3 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాడు డైరెక్షన్ బాబు.
సో టఫ్ కాంపిటీషన్ ఉంటుందని నేను అనుకుంటున్నా. అంటే 3 సార్లు నుంచి వైసీపీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. అవును, ఎర్రగొండపాలెం అభివృద్ధి ఎంతవరకు అభివృద్ధి చెందింది? కంప్లీట్లీ అభివృద్ధి ఏం జరగలేదండి ఎర్రగొండపాలెం అయితే. ఎప్పటికీ పశ్చిమ ప్రకాశంలో ఎర్రగొండపాలెం కానీ, మార్కాపురం కానీ, గెదలూరు కానీ కంప్లీట్లీ వెనకబడి ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధి అంటే ఏ విధంగా అంటున్నారు మీరు? దట్ మీన్స్ జనాలకి పనుల రూపంలో కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ రూపంలో కానీ, కంపెనీలు తీసుకురావడంలో కానీ. ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ ఏం లేదండి. ఎంప్లాయ్మెంట్ ఇప్పుడున్న ఒక 2 నెలలు 3 నెలలు అయితే వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటారు. ఎవరన్నా కొంచెం జాబ్స్ ఏదన్నా వేరే కావాలనుకున్నారనుకోండి, వేరే చోట్లకి వెళ్ళిపోవడమే. హైదరాబాద్ కానీ, మనం లేకపోతే బెంగళూరు కానీ అట్లా వెళ్ళడం అనమాట. మెయిన్ అట్ ద సేమ్ టైము ఎడ్యుకేషన్కి ఇక్కడ ఏం లేవు అసలు. ఎడ్యుకేషన్కి డిగ్రీ కాలేజ్ వస్తుంది, కానీ ఇప్పుడు డిగ్రీతో ఏం జరగదు కదా. ప్రొఫెషనల్ కోర్సెస్ అనేవి కంపల్సరీ ఉండాలి, లైక్ ఇంజనీరింగ్ కాలేజెస్ అటువంటివి ఏమన్నా కొంచెం పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ రోడ్స్, ఇది మెయిన్ ఏజెన్సీ ఏరియా కాబట్టి ఇంకా కొంచెం డెవలప్మెంట్ అయితే జరగాలి. అట్ ద సేమ్ టైం వాటర్ కావాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ వెలిగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి రేపు దానికి మిగులు జలాలు ఏమైనా వస్తే మన ఇక్కడ వాటర్ వస్తాయి. వాటర్ స్కేర్సిటీ ఎక్కువ ఉంది ఇక్కడ. ఆ తర్వాత పంటలు పండట్లేదు ఇక్కడ, మెయిన్ అగ్రికల్చరల్ కాబట్టి డిపెండ్ అంతా. దానికి ఏదన్నా డెవలప్మెంట్ అంటే నాకు తెలిసి మెయిన్ వాటర్ వచ్చి అగ్రికల్చరల్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి వాటర్ ఇస్తే ఓకే సరిపోతుంది. మిగతా వాళ్ళకంటే చదువుకున్న పిల్లలకి ఏదైనా కావాలంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ, లైక్ కంపెనీస్ ఏమన్నా వస్తే బాగుంటుంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయితే జరగాలి ఖచ్చితంగా. ఇక్కడ పూర్తిగా వెనకబడ్డ ఏరియా కాబట్టి. వైసీపీ వస్తే ఇక్కడ అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? దట్ మీన్ మీరు చెప్పిన ఏదైతే ఎంప్లాయ్మెంట్ ప్రాజెక్టు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మమ్మల్ని ఇక్కడ రిప్రజెంట్ చేసేది ఎవరంటే ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జి, రేపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన రిప్రజెంట్ చేసేది. అటు టీడీపీ నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ ఎవరైనా సరే దీని గురించి స్పష్టమైన హామీ అనేది ఎవరు ఇవ్వట్లేదు ప్రస్తుతానికైతే. దాని గురించి ఎవరన్నా మాట్లాడి మా ఏరియాలో ఇండస్ట్రీస్ గురించి కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ, ఎట్ ద సేమ్ టైం హాస్పిటల్ని పూర్తి కంప్లీట్ చేయాలి. వీటిని చేసి కొంచెం ఏదన్నా ఎంప్లాయ్మెంట్ అటువంటి చూపిస్తే అది ఎవరైనా సరే దాని గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి అనేది ఎక్కువ ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా గవర్నమెంట్ ఏది రాబోతున్నారు? ఫుల్ టఫ్ కాంపిటీషన్ అండి. ఇప్పుడైతే నేను ఎగ్జాక్ట్గా ఏది చెప్పలేను. చాలా టఫ్ ఫైట్ అయితే ఉంది. అటు టీడీపీ జనసేన కలుస్తున్నాయి, నెక్స్ట్ ఇక్కడ వైసీపీ అనేది అధికారంలో ఉంది ప్రస్తుతానికి. ఫుల్ టఫ్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ రూరల్ ఓటర్స్ ఎక్కువ కాబట్టి స్కీమ్స్ అందే వాళ్ళు అయితే అటు ఓటేస్తారు. కొంచెం చదువుకున్న వాళ్ళు అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో నేను అనుకోవడము ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉందని ఏమన్నా అటువైపు మాకు చూపుతారేమో నేను అంతే అరౌండ్ నేను అనుకోవడం. అర్బన్లో అయితేనేమో టీడీపీ జనసేనకి ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు, రూరల్లో వైసీపీకి ఛాన్స్ ఉండొచ్చు. ఓవరాల్గా టఫ్ కాంపిటీషన్. ఓకే. కొద్ది రోజుల్లో ఏపీలో ఎలక్షన్లు రాబోతున్నాయి. మేము అంటూ కూడా ఇప్పటికే ఎన్నికల రంగంలోకి దిగాయి. మనతో పాటు ఎర్రగొండపాలెంలో ప్రస్తుతం మనం ఉన్నాము. మనతో ఆటో యూనియన్ సభ్యులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్నా చెప్పండి, ఏపీలో కొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? పార్టీ అనేది వస్తుంది, అధికారంలోకి వస్తుంది కాదంటారులే, కానీ కొద్దిగా అధికారంలోకి వస్తుంది మేము అనుకోవడం వైసీపీ వస్తుంది అనుకుంటున్నాం ముందు ప్రజెంట్ అయితే. వైసీపీ పాలనలో మీకు అభివృద్ధి జరుగుతుంది, ఆటో వాళ్ళకి అన్ని పడుతున్నాయి కాబట్టి అభివృద్ధి జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి బాగానే. కాకపోతే హామీలు అన్నీ అందరూ అందుతున్నాయి, అమ్మఒడి అన్నీ అందుతున్నాయి. కాకపోతే రోడ్లే కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఫుల్గా ఇబ్బందిగా ఉంది, గుంతలు ఉన్నాయి బాగా. కానీ మినిస్టర్ అవి కూడా మనకి అభివృద్ధి లేదంటే చాలా కష్టం. అది ఎక్కడైనా మినిస్టర్ ఉన్న చోట అసలు అభివృద్ధి ఉంటుంది కన్ఫామ్గా. అది కాకపోతే అభివృద్ధి అనేది ఇంకా జరగలే ప్రజెంట్. మరి ఇప్పుడు కొత్తగా తాటిపత్రి చంద్రశేఖర్ వైసీపీ నుంచి వచ్చాడు, మరి చేస్తానంటున్నావు గారి చేస్తాడు. అది గెలుస్తాడు కూడా అతను కన్ఫామ్గా అనుకుంటున్నాం. మీకు ఈ ఎర్రగొండపాలెం అభివృద్ధి చెందిందని అనుకుంటున్నాం. చేస్తానంటారా నచ్చక హామీ ఇస్తారు వెళ్ళిపోతారు, అది చేస్తే కదా మనకి. అది అంటే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీలో ఫ్రీ బస్ పెడతాను నేను. ఫ్రీ బస్ పెడితే చాలా ఇబ్బంది అవుద్ది, దొంగతనాలు కూడా జరుగుతాయి. అంటే ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, కష్టం అంటే కూడా చాలా ఇబ్బంది. అది ఇప్పుడు మేమంటే ఇంక అందరము ఇప్పుడు పడేది 2 ట్రిప్పులు మాకు. పొద్దున వస్తే 5 గంటలకు వస్తే, తెల్లాదని 5 గంటలకు వస్తే సాయంత్రం 5ంటికి మా ట్రిప్ వస్తుంది. వచ్చేది 700 వస్తాయి, 200 ఆయిల్ పోతాయి, 200 తింటాం, 300 ఉంటాయి. 300 రోజువారీ కట్టాలి, పొదుపు కట్టాలి, పోతే భోజనానికని చూసుకోవాలి, పిల్లలకని చూసుకోవాలి, ఫీజు అని చూసుకోవాలి, ఎన్ని చూసుకోవాలి కదన్నా. చాలా ఇబ్బంది పడతాం. అదనే తీసేసాడు జగన్ అన్న,
అభివృద్ధి చేస్తుంటాడు. అది ఎందుకంటే ఇప్పుడు సచివాలయాలు ఇవన్నీ కట్టాడు కాబట్టి చిన్నగా జరుగుతుంటాయి, అమల్లోకి వస్తుంటాయి. ఇప్పుడు దాకా కొద్దిగా కష్టం, ఈ కరోనా వల్ల ఇవన్నీ వచ్చాయి కాబట్టి కొద్దిగా కష్టపడుతుండు. కష్టం అనేది చాలా ఉంటుంది కాదు, మనం చెప్పొచ్చు నోటి మాట ఏమని జగనన్న చేయట్లేదు, జగనన్న చేస్తాడు, కాకపోతే నిదానమైంది. ఎందుకంటే సచివాలయాలు ఈ రైతు భరోసాలు ఇవన్నీ కట్టించాడు కాబట్టి కొద్దిగా కష్టం అనేది ఉంటుంది. ఏపీలో కొద్ది రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ఈ ఎర్రగొండపాలెంలో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం? అంటే జనాలు ఎక్కువ అట వైఎస్ఆర్కే వేస్తుంటారు. ఆయన మీద అభిమానం మీద ఆయనకి వేయాలని. అంటే 3 సంవత్సరాలు అంటే 7 ఎమ్మెల్యేను గెలుతాడు ఖచ్చితంగా, ఇబ్బంది ఏం లేదు. పైన గవర్నమెంట్ కానీ గెలుతుందని మేము అనుకుంటున్నాం. ఈ ఎర్రగొండపాలెం అభివృద్ధి చెందిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? చెందిందంటే ఒకసారే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అంటే 3 సార్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వస్తుంది. అంటే 7 ఎమ్మెల్యే అప్పుడు కాంగ్రెస్ కదా, ఇప్పుడు వైఎస్ఆర్లోకి వచ్చింది. పోయిన 4 సంవత్సరాలు వైసీపీ గెలిచింది. వైసీపీ వస్తే ఆయన ఎమ్మెల్యే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండి టీడీపీలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది కదా. సురేష్ గారు మీ ప్రాంతాన్ని అభివృద్ధి చెందింది. ఆయన చదవని కాడే చేసిండులే, ఇబ్బంది ఏం లేదులే. ఇప్పుడు కొత్తగా వచ్చిండు, మరి చూద్దాం విన్నగానే ఒకసారి. ఆయన మీరు చాలా చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నారు. ఎన్టీఆర్ గారు, రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పాలన ఎవరి పాలన బాగుందని మీరు అనుకుంటున్నారు? మనమైతే జగనే బాగుంది అనుకుంటున్నాం. అంటే అభిమానం, ఎవరు అభిమానం దాంట్లో ఉంటుంది. జగన్ ఇచ్చే పథకాలు హామీలు అన్నీ అందుతున్నాయి. అన్నీ అందుతున్నాయి. అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది, మామూలుగా అన్నీ పర్వాలేదు. ఎర్రగొండపాలెంలో ప్రధానంగా హాస్పిటల్ ప్రాబ్లం ఉన్నాయి, లేకపోతే నేల సమస్య, రైతులకు నేల సమస్య ఉన్నాయి. నేల సమస్య అంటే వీళ్ళు మనకి గెలుకొండ ప్రాజెక్ట్ వస్తే ఆ సమస్య పోద్ది. వర్షాలు ఏం తక్కువ పడుతున్నాయి, అది వచ్చిన దాకా మనం ప్రాజెక్టులు ఇంతవరకు ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేదు. అధికారంలో ఉన్నా సరే పార్టీ అంటే ఇప్పుడు అప్పుడు 5 ఏళ్ళు పెద్దగా ఏం చేయలేదు. ఇప్పుడు అయిపోయినదంట రేలుగొండ ప్రాజెక్టు 2 పెద్దాలకు అయిపోయినదంట. త్వరలో వస్తుందని ఆశ. చేస్తాడు జగన్ వస్తే, మాకు ఆ నమ్మకం ఉంది. అది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని మనం ధీమా వ్యక్తం చేస్తున్నాం, గెలిపించుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఎర్రగొండపాలెం అభివృద్ధి చెందిద్ది. ఆటోమేటిక్గా చాలా వెనకబడ్డ ఏరియా ఇది, కానీ జగన్ వచ్చినాక చాలా వరకు అభివృద్ధి చెందింది. జగన్ కాలనీ కానీ, 100 పడకల హాస్పిటల్ కానీ, బస్ స్టాండ్ కానీ, రోడ్లు కానీ, డివైడర్ కానీ, తర్వాత మున్సిపాలిటీ కానీ, మున్సిపాలిటీ కాదు గ్రామ పంచాయతీ, మేజర్ పంచాయతీ అయినా పర్లేదు, చాలా వరకు అభివృద్ధి చెందింది అనుకుంటున్నాం. అంటే జగన్ ఉద్యోగాలు కానీ, ఏపీ వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. సచివాలయం కానీ, రైతు భరోసా కేంద్రం కానీ బాగుందని కోరుకుంటున్నాం. నెక్స్ట్ గవర్నమెంట్ రావాలని ఇంకా కోరుకుంటున్నాం. గవర్నమెంట్ వస్తే మీ ఎర్రగొండపాలెం మాత్రం అభివృద్ధి అది ఒక్కటి చాలు మాకు. సరే జరిగే ఎట్లా జరుగుతాయి రాష్ట్రం అంతా, మాకు వెలుగొండ ప్రాజెక్టే మెయిన్ ప్రధాన కారణం. మాకు అది వస్తే ఇంకా హ్యాపీ. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? ఏపీలో ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఇంటింటికి పోయి మనం మామూలుగా తిరగకుండా, మామూలుగా ముసలోళ్ళకు, ముతకోళ్ళకు పెన్షన్ కానీ, ఆడవాళ్ళకు డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు పడ్డం కానీ ఇవన్నీ ఉంటున్నాయి కదా. ఇంకంతకాడి చేసిన ఎవరు ఉన్నారు చెప్పు? మరి మీ ఎర్రగొండపాలెంలో ఈసారి ఏ పార్టీ? వైఎస్ఆర్ 50,000 మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తాటిపత్తి చంద్రశేఖర్ గారు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. అంటే ఈ 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఎర్రగొండపాలెం ఎంతవరకు అభివృద్ధి చెందింది? అభివృద్ధి అనేది కాదు, జనాల నమ్మకం అలాంటిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నమ్మకం, వాళ్ళు చేయకపోని అది కాదు కారణం. మా అభిమానం అలాంటిది. అది అంటే ఇక్కడ నీటి సమస్య, హాస్పిటల్ సమస్య, ఉద్యోగ సమస్యలు ఎక్కువగా ఉన్నా సరే 100 పడకల మంచాలు తెచ్చాడు కదా మన ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ మంత్రి గారు తెచ్చారు. ఆల్రెడీగా జరుగుతున్నది ఉన్నది. మళ్ళీ మార్కాపురంలో మెడికల్ కాలేజ్ ఆయన తెచ్చాడు. అంతకాడికి ఏం కావాలా చెప్పండి? కాకపోతే అదేది చేసిన అనేది తెలియదు ప్రజలకు అనేది. ఇదేం మున్సిపాలిటీ కాదు. మున్సిపాలిటీ అయితే డెవలప్మెంట్ చేయకపోతే అనుకోవచ్చు. కాబట్టి మున్సిపాలిటీ అయినా కూడా చేస్తాడు, చంద్రశేఖర్ గారు చేస్తారు. చేసినా కూడా మాకు ఆయన మీదనే అభిమానం. అంటే మీరు చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నారు, చిన్నప్పటి నుంచి అంటే మీకు 18 ఏళ్ళ నుంచి వచ్చినప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నారు. ఎన్టీఆర్ పాలన చూశారు, రాజశేఖర రెడ్డి
పాలన చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. ఆ, ఈ ముగ్గురులో ఎవరి పాలన మీకు బాగుందని? ఫస్ట్ ఎన్టీ రామారావు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. కానీ గుర్తింపు లేనిది చేశాడు. రోడ్లు చేశాడు, అవి చేశాడు, ఇది చేశాడు, కాదనలే దానికి. కాకపోతే ఏంటంటే నువ్వు డైరెక్ట్గా ఇప్పుడు నువ్వు నా దగ్గరికి డైరెక్ట్గా ఎలా వచ్చి మాట్లాడుతున్నావు, అలాంటప్పుడు నేను చెప్పాలా ఉన్న విషయం. అలా నీకు ముట్టగిచ్చి డబ్బులు ఇచ్చేటప్పుడు నేను చెప్పుకోకపోతే నేను ఎరదను కదా, అవునా కాదా? కాబట్టి ఇప్పుడు మామూలుగా ఇది అమ్మబడి అయితే ఏమి ఇవన్నీ ఉన్నాయి కదా, వేస్తున్నాడు కదా మాకు డైరెక్ట్ అమ్మబడి అమ్మ వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాడు. ఇంకంతకాడికి ఏంది చెప్పండి, అవునా కాదా? దాన్ని బట్టి మా వ్యవహారం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే మనం నడుస్తాం. కొద్ది రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి. ఈసారి గవర్నమెంట్ ఏది ఫామ్ అవుతుంది? ఏపీలో ఈసారి గవర్నమెంట్ టీడీపీ వస్తుంది కంపల్సరీగా. ఎందుకంటే అభివృద్ధి జరగాలంటే మన రాష్ట్రము ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు మనకు ముఖ్యం. సో ఖచ్చితంగా కానీ ఈసారి ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేస్తుంది. ఇది మాకు ఖాయం. మరి జగనన్న పథకాలు అన్నీ కూడా కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేదు. అందువల్ల కూడా చాలా మైనస్ అయ్యింది అతను. సో ఖచ్చితంగా ఈసారి టీడీపీకి పక్క విజయం అందుకుంది. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఏ పార్టీ? ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇప్పుడు టఫ్ ఫైట్గా నడుస్తుంది ప్రజెంట్. ఎవరు బయటకు పెడతారనేది తెలియాలి. ప్రజలలో ఎవరైతే ఇప్పుడు కలిసిమెలిసి ఉంటారో వాళ్ళకే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చారు తాడిపత్రి, అతను ప్రజలలో ఏ విధంగా కలిసిపోతారనేది వేచి చూడాలి. అంటే ఈ ఎర్రగొండపాలెం దాదాపు 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎర్రగొండపాలెంకి ఎంత ఎర్రగొండపాలెంలో అభివృద్ధి అంటే ఏం జరగలేదు ప్రజెంట్ ఇప్పటికి. ఏదైనా జరిగిందంటే అది టీడీపీ హయాంలోనే జరిగింది. రోడ్లు కానీ, ఈ సిమెంట్ రోడ్లు కానీ, ఇవన్నీ కానీ, స్టేడియం కానీ ఇవన్నీ కూడా టీడీపీ హయాంలోనే పాల్పతి డేవిడ్ రాజు గారు చేశారు. అంటే ఇక్కడ ప్రధాన సమస్యలు నీటి కొరత ఎక్కువ ఉంది. ఇప్పటికి కూడా నీటి కొరత వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే టీడీపీ వస్తే ఆ సమస్య టీడీపీ వస్తే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, వెలుగొండ ప్రాజెక్టు మేము 2 సంవత్సరాల్లో మీకు అందిస్తామని. వెలుగొండ ప్రాజెక్టు వచ్చిందంటే మనకు నీటి కొరత అనేది ఉండదు మన పశ్చిమ ప్రాంతానికి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ హాస్పిటల్స్ ఏం లేవు కదా ప్రజెంట్. ఎంప్లాయ్మెంట్ అనేది లేదు ఇక్కడ, అంతా అన్ఎంప్లాయ్మెంట్. అందరూ కూడా వలసపోతున్నారు వేరే రాష్ట్రాలకి, ఇట్లా తెలంగాణ కానీ అట్లా తమిళనాడు కానీ అట్లా వలసపోతున్నారు. ఇక్కడైతే ఎంప్లాయ్మెంట్ అనేది ఏం లేదు ప్రజెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ పథకాలు మీకు అందలేదు? ఏ పథకాలు అందలేదు మాకు. అంటే అందాయి కొన్ని, 45 years ఉన్న వాళ్ళకి 18,000 అయ్యే వచ్చాయి. అమ్మ ఒడి అర్హులైన వాళ్ళకి కంపల్సరీగా వస్తుంది. విద్యా దీవెన కూడా వస్తుంది. మరి ఏదన్నా ఎంప్లాయ్మెంట్ షాప్ పెట్టుకోవాలన్నా లేకపోతే తోపుడు బంధువులకు కూడా నేను సహాయం చేస్తున్నాడు. దానికి అర్హులైన వాళ్ళకి కూడా ఇచ్చాడు. కానీ ఈసారి మాత్రం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఎర్రగొండపాలెంలో కానీ రాష్ట్రంలో కానీ టీడీపీ అధికారంలోకి వస్తుంది. ఈ రోజుల ఎలక్షన్ రాబోతున్నాయి. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? ఈ పార్టీ ఈసారి తెలుగుదేశం పార్టీ వస్తుందండి. ఎందుకు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో వచ్చేసి ఏం జరుగుతుందంటే అమ్మఒడి నాన్నబొడ్డి ఒకటి, రెండోది వచ్చేసి మందు. ఈ మందు విషయంలో జనాలు మొత్తము, నేను ఇప్పుడు మందు దాగి ఉన్నా, జనాలు మొత్తం చచ్చిపోతున్నారు. ఈ మందు అంతా ఫ్రాడ్. రెండోది వచ్చేసి ఈ మందులో కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నాడు. ఈ డబ్బులు మొత్తం అమ్మఒడికి ఇస్తున్నాడు. మూడోది వచ్చేసి ఈ టీచర్లు 25 లక్షల మంది ఉన్నారు, ఆ టీచర్లు మాత్రం వెయ్యరు. రెండోది వచ్చేసి ఈ ఇసుక బేల్దారులు వచ్చేసి వాళ్ళు 2 సంవత్సరాలు చాలా బాధపడ్డారు. నాకు ఇప్పుడు ఒక 30,000 రూపాయలు ఉంటే నేను ఇంటి మరమ్మతులు చేసుకోవాలా. ఈ 30,000 లేక నేను ఇల్లు కొంచెము క్రాక్ ఇచ్చింది, ₹1 ఆదాయం లేదు. బండి మాత్రం ఉంది, ఫైనాన్సులు తీసుకున్నా, ఈ బండి మాత్రం ఉంది, అంతకు తప్ప ఏం లేదు. ఒక ఇండ్లు మాత్రం ఉంది, ఆదాయం ఏం లేదు. దీనివల్ల వచ్చేసి మాకు చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం అంతరించిపోతే, ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అంతరించిపోతే బాగుపడతామని చెప్పి నేను ఆశిస్తున్నా. అధికారంలోకి వస్తే మీకు టీడీపీ అధికారంలో వస్తే ఏమవుతుందంటే ఏదో అంతో ఇంతో ఒక ఫ్యాక్టరీలో, అంటే ఈ ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్? ఎర్రగొండపాలెంలో అభివృద్ధి అనేది ఏం లేదు. తాగుబోతులు ఎక్కువైపోయినరు, తాగడం ఎక్కువైపోయింది, ఈ మందు ఎక్కువైపోయింది,
ఈ వచ్చేసి ఈ పెన్షన్ డబ్బులు తాగడానికి సరిపోతున్నాయి, 2 రోజులు అయిపోతాయి, అంతకు తప్ప ఏం లేదు. దానివల్ల ఆదాయమే లేదు. ఇవన్నీ తీసేసి 4 ఫ్యాక్టరీలు పెడితే జనాలు పోయి బతుకుతారన్నా, అంతకు తప్ప ఏం లేదు. ఇక్కడ ఎర్రగొండపాలెంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదా అభివృద్ధి? ఏమీ లేదు. 4 ఉన్నారు. ఈ 4తోనే ఇది మొత్తము. ఈ నలుగురు వ్యక్తులు ఉండరు ఆదిమూలపు సురేష్ గారికి. ఆ 4 వ్యక్తులు ఏం జరుగుతుందంటే, మీ ఇష్టం, మీరు దోచుకోండి, నాకు దోచి పెట్టండి, అంతకు తప్ప ఏమీ లేదు, ఏమీ లేదు, అంత మోసం. తాటిపత్రి చంద్రశేఖర్ గారు వచ్చారు కదా, ఆయన జనాల్లోకి ఎలా వెళ్తున్నారు? ఇప్పుడు తాటిపత్రి చంద్రశేఖర్ ఉన్నాడంటే ఒక 50 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఖర్చు పెడతాడు. సరే, ఆయన ఇష్టం, ఆయన అదృష్టం, మనం చెప్పేది ఏం లేదు. నా అభిప్రాయం మీకు చెప్పిన. ఈ ఎర్రగొండపాలెంలో కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందని నేను గ్యారెంటీ చెప్పను, నా అభిప్రాయం చెప్తున్నా. ఇప్పుడు వస్తే ఎర్రగొండపాలెం అభివృద్ధి చెందుతుంది. టీడీపీ వస్తే మాత్రం అభివృద్ధి ఒక ఎర్రగొండపాలెమే కాదు, ఈ 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. అభివృద్ధి అనేది ఏం లేదు ఇప్పటిదాకా. అంతకుముందు అంతో ఎంతో ఉన్నది బతికేవాళ్ళు. ఇప్పుడు ఏముంది? బేల్దారులు లేరు, ఇసుక వ్యాపారాలు లేవు, బేల్దారులు లేరు, ఇసుక వ్యాపారం లేదు, బిల్డింగ్లు కట్టేవాడు లేడు, ఒక 10 రూపాయలు వచ్చే ఆదాయం లేదు. మరి హామీలు ఎంతవరకు ఏందండి? ఎంతవరకు హామీలు? 3000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు, 3 రోజులకు అయిపోయినాయి మందు దాగి. ఎందుకు హామీలు? మరి అమ్మఒడి, విద్యా దీవెన, అరే అమ్మఒడి, వాలంటరీ వ్యవస్థ అండి, ఇవన్నీ మోసం వ్యవహారాలు. ఎంత మోసము, ఏమి లేదు. జ్ఞానుడు పని చేసేటోడికి 10 రూపాయలు వస్తాయి, పని చేయనోడికి, వాళ్ళ మీద ఆధారపడేవాడికి మనమేం చేద్దాం? అంతే కదా. పని చేసేటోడు జ్ఞానవంతుడు, పని చేయనోడు అజ్ఞానుడు, మనమేం చేద్దాం? మీరు చాలా ఎలక్షన్ చూశారు, రాజకీయ నాయకులు. నాకు 43 సంవత్సరాలు ఎలక్షన్ చూసా. చాలా మంది చూశారు. రాజశేఖర రెడ్డి, ఎన్టీఆర్ కాదు, అంతకుముందు మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఈ రెడ్డి గారు మొత్తం చూసా. నా వయసు 63 సంవత్సరాలు. ఈ 63 సంవత్సరాల్లో 43 సంవత్సరాల నుంచి ఓట్లు వేస్తున్నా. అంతకుముందు పాతరెడ్డి హయాంలో హయాంలో ఏం లేదండి. ఏదో అంతో ఎంతో కాలక్షేపం చేస్తున్నారు జనాలు, పనులు చేసుకుంటారు, బతుకుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు పనులు మానుకున్నారు. ఈ రోజుల్లో ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? టీడీపీ. ఎందుకు టీడీపీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మాకేం చేయలేదు. ఏ పథకం మీకు అందట్లేదా? మాకేం అందలేదు. మరి అమ్మఒడి, మాకు అమ్మ ఒడి లేదు, అయ్య ఒడి లేదు. రైతు భరోసా అన్ని ఇస్తున్నా అని చెప్పి. రైతు భరోసా 2000 ఇచ్చేది మా జగన్ తెల్లారి. మరి ఏపీలో అధికారంలోకి వస్తే ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తారంటూ కూడా చెప్తున్నారు. చెబుతుంది. ఈ ఎర్రగొండపాలెంలో ఎవరు గెలుస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అది నేనేం చెప్పేది, మా ఊరికి చెప్పేది, కానీ మండలం మొత్తం నేనేం చెప్పేది. అవును, నువ్వు ఎప్పటి నుంచో ఉంటున్నావు కదా, ఈ స్థానికంగా ఎన్నికలు కూడా చూసే ఉంటావు. ఎన్టీఆర్ హయాం చూసావు, రాజశేఖర రెడ్డి హయాం చూసావు, చంద్రబాబు హయాం చూసినావు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాం చూసినావు. ఈ హయాంలో ఎవరి పాలన బాగుందని నువ్వు అనుకుంటున్నావు? సరేలే, రామారావు పాలన బాగుంది, రాజశేఖర రెడ్డి పాలన బాగుంది. ఈ ఎర్రగొండపాలెం ఎవరి హయాంలో అభివృద్ధి చెంది? ఎర్రగొండపాలెం ఎవరి హయాంలో అభివృద్ధి చెందింది? ఎర్రగొండపాలెంలోన ఊరిగొండ జాలే. ఇది పాత పడ్డట్టే ఉంది. ఎల్లుగొండ ప్యాకెట్ ఏమన్నా ఎవరన్నా తెచ్చిండ్రా? అట్టనే ఉంది 20 ఏళ్ళ నుంచి. ఇప్పుడు 30 ఏళ్ళు అన్నా, 20 ఏళ్ళు అయినాలా ఓటు చేసిండ్రు, అది అట్టనే ఉంది. మరి ఈసారి టీడీపీ హయాంలోకి వస్తే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అంటుండు, చేస్తా అని. మరి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే తాడిపట్టి చంద్రశేఖర్ కూడా చెప్తున్నాడు, నేను అధికారంలోకి వస్తే. ఏం ఆయన మాకు కొత్త కదా, మేమేడ చూద్దాం, ఆయనే వారు. ఏపీలో ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలో? వైఎస్ఆర్ పార్టీ వస్తుంది. ఎందుకు? ఎందుకనక మాకు అంబేద్కర్ సిద్ధాంతాలు ఏంటంటే ఇదే ఆయుధం. మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియము అన్ని స్కూలు కార్పొరేట్స్ తోటి పోటీపడి కొన్ని 1
ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలు ఉంటాయి, కానీ విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మొత్తము వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకు స్థిరాస్తులు లేవు. మాకు అంబేద్కర్ ఏం చెప్పారంటే మీకు చదివే ఆయుధము, నీ శ్రమే విజయము. కష్టపడి చదివితే ఉద్యోగాలు వస్తాయి, మేము హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరికీ చెప్పేది ఏమనగా ఈ మళ్ళీ వైఎస్ఆర్ గారికి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న చిన్న ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి, ఫ్యామిలీ ఇద్దరు అందములు కానీ చిన్న చిన్న ఉంటాయి. కొన్ని మెయిన్ విద్యా సంస్థలను విద్యలను ఇంగ్లీష్ మీడియం పెట్టి మా పిల్లలు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ వస్తే వాడు ఎక్కడైనా బతకగలడు, ప్రపంచం ఎక్కడైనా బతకగలడు. పొద్దున్నేసి మన ఫోన్ పట్టుకుంటే దాంట్లో ఇంగ్లీషే ఉంటుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసము ఇల్లు పక్కా ఇల్లు, అప్పుడు అరకొర ఇల్లులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరికి పేద ఉంటే వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. మరి చంద్రబాబు నేను కట్టిన ఇల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గురించి మాట్లాడటము కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన పరిపాలన చూసాం మనం. కొత్తగా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలను బాగా చూసుకుంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే పథకాలు ఇచ్చి మనుషుల్ని సోమరిపోతులు చేస్తున్నారు. పథకాలు ఇచ్చేది సోమరిపోతులు కాదు, చిన్న చిన్న ఇబ్బందులను ఆదుకుంటున్నది. దాని సోమరిపోతు అంటే ₹1 కోటి సోమరిపోతుంది. చిన్న చిన్న ఇచ్చేది సోమరిపోతున్నారు. దాన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మనం వాళ్ళని సాయం చిన్న చిన్న షేబదులుతో అప్పు కాదుగా. చిన్న చిన్న సమస్యలతోటి మహిళలకు కానీ ఎవరికైనా కానీ ఎలాంటి ఇబ్బంది లేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మాత్రము చాలా ప్రజలకు ఉన్న ప్రజలందరికీ కరెక్ట్. ఈ ఎర్రగొండపాలెంలో ఏ పార్టీ అధికారంలో కాబట్టి వైఎస్ఆర్ పార్టీకి ఎదురు లేదు, ఎర్రగొండపాలెం గడ్డకు తిరుగులేదు. 2 సార్లు 2 హయాంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెంలో అధికారంలోకి వచ్చింది. ఎటువంటి అభివృద్ధి చేయలేదని. అభివృద్ధి అంటే నాయకులు కొంతమంది చేయలేదు, అది వాస్తవమే. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అది. ఇప్పుడు మేము ఒక నాయకుడు ఎన్నుకున్నాము, అతను చేయలేనప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. ఆయన ఎన్ని స్కీములు పెట్టాడు అన్నీ ఉండేవి, ఆడ చేయనప్పుడు మనం చేద్దాం. అంటే ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు కూడా ఉన్న మంత్రి కూడా తీర్చలేదు అనేది ప్రధాన, అది పబ్లిక్ టాక్. కానీ పరిపాలన మాత్రం ఎలాంటి లోపు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఓటేయాలి, ఎవరు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఓటేయాలి. కానీ స్థానిక ఎమ్మెల్యేని చూస్తారు. స్థానిక అంటే ఆయన లేడు కదా ఇక్కడ, ఇప్పుడు కొత్తగా వచ్చారు. ఇప్పుడు వచ్చిన చంద్రశేఖర్ గారు చాలా ప్రజల కోసం 24 hours ఆయన కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రజలలో ఎంపటి కలిసిపోయాడు, చాలా తొందరగా కలిసిపోయాడు ఆయన. ఇలాంటి వ్యక్తి రావడం కూడా మాకు అదృష్టం. అతను అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ తీర్చాయి అనుకుంటారా? నమ్మకం ఉంది మాకు 100%. చంద్రశేఖర్ గారు ఇక్కడ ఉన్న సమస్యలు మొత్తం తీరుస్తాడని ఇక్కడ నేను చెప్పే కాదు, పబ్లిక్. నిన్న ఇక్కడ ఒక ర్యాలీ జరిగింది. నిన్న అస్సలు విపరీతంగా సొంతగా ఎవరంటే ఎవరు చంద్రశేఖర్ మీద నమ్మకంతో వచ్చారు. చంద్రశేఖర్ వస్తే 100% ఎర్రగొండపాలెం సమస్య 100% జరుగుతుంది. ఈ రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎందుకంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జెండా ఎగరబోతుంది. మరొకసారి సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మనం చూసామండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 14 సంవత్సరాలు అంటే 3 పర్యాలు సీఎంగా అయ్యారు. అయినప్పటికీ కూడా ఈరోజు కూడా చెప్పుకోవడానికి ఒక పథకం లేదు. మేము ఇది చేశాము ప్రజలకు, మా పర్మనెంట్గా మేము ఒక పథకాన్ని పెట్టామని చెప్పుకునే పరిస్థితులు లేరు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాజశేఖర రెడ్డి గారు అయితే ఉచిత విద్యుత్ అనగానే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. ఈ విధంగా ఆరోగ్యశ్రీ అనగా రాజశేఖర రెడ్డి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఎన్నో పథకాలు పెట్టాడు. ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎంతో ఈరోజు లబ్ధి పొందింది, పేదలకు. ఇది ఎస్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు మళ్ళీ రెండోసారి. చంద్రబాబు ప్రజల్ని కేవలం హామీలు ఇచ్చి ఏదైతే విద్యాదీవెన కానీ, అమ్మఒడి కానీ, అమ్మఒడి అంటే చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఇప్పుడు విద్యాదీవెననే కాదు, ప్రతి ఒక్కటి కూడా ఇది ఏంటంటే డైరెక్ట్గా డీబీటీ ద్వారా ప్రజలకు వస్తున్నాయి. మధ్యలో ఇక్కడ ఎవరు మధ్యవర్తుల్లాగా ఒక జన్మభూమి కమిటీ లాగానో ఆ విధంగా అనేది అది పొరపాటు మాట. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి కూడా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి గ్రామస్తులకు కానీ, అదేవిధంగా పేద ప్రజలకు ఈరోజు ఈ అకౌంట్లు లేని పరిస్థితిలో కూడా
ఈరోజు ప్రజలకందరికీ ఆధార్ కార్డులు కానీ అకౌంట్లు కానీ చేయటం వల్ల ఇప్పుడు మాది గిరిజన ఏరియా ఉంది. ఈ గిరిజన ఏరియాలో కూడా అంతకుముందు ఏంది డైరెక్ట్గా మధ్యవర్తుల ద్వారా డబ్బులు ఉంది. ఈ రోజు అట్లా కాకుండా ఇంటింటికి పెన్షన్ సంబంధించిన ఏదైనా డీబీటీ ద్వారా పడుతున్నాయి కాబట్టి వారి అకౌంట్లు కూడా ఎలా ఉందనుకుంటున్నారు? వాలంటరీ వ్యవస్థ బాగుందండి. ఎందుకంటే ఈరోజు ప్రజలకు గతంలో లాగా కాకుండా ఈరోజు వాళ్ళకు ఫస్ట్ తారీఖే పెన్షన్ ఉంది, వాళ్ళ ఇంట్లో పోయి ఇవ్వటము, అదేవిధంగా బియ్యం సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా వాలంటరీ సమక్షంలో పర్యవేక్షణ జరుగుతుంది. ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కామన్, దాన్ని ఎత్తిపొడిసినంత మాత్రాన ఇక్కడ ఎవరు ఇదేం జరిగేది సమస్య లేదండి. వాలంటీర్ వ్యవస్థని అడ్డం పెట్టుకుని జగన్ రాజకీయాలు చేస్తున్నాడు. వాలంటీర్ ఇంటింటికి పంపించి మాకు ఓటేయండి అంటూ కూడా చెప్తున్నారు అంటూ కూడా వార్తలు. ఇప్పుడు మీకు తెలుసండి, రాష్ట్ర స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర దగ్గర 2,50,000 కోట్ల రూపాయలు ఈ దేశ చరిత్రలో డీబీటీ పథకం ద్వారా ప్రజలకు చేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అక్కడ వాలంటీర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలే ముందుకు వస్తున్నారు ఈరోజు. ఎందుకంటే కరోనాలో మీరు చూశారు, కరోనా టైంలో కూడా అన్నం లేని పరిస్థితుల్లో కూడా చాలా మందికి ఆ డబ్బులు ఎంతో ఉపయోగపడ్డాయి. ఈరోజు మేము గడప తిరిగాము, మేము తిరిగినప్పుడు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రకంగా 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు లబ్ధి మేము చూస్తున్న కళ్ళగా ఒక మాకు పేపర్ రూపంలో రావడం జరిగింది. వాళ్ళ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, హౌసింగ్ ద్వారా కానీ, అదేవిధంగా ఇంకా ఇతర పథకాల ద్వారా కూడా ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరు ఏది ఒక కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ఈరోజు చేసిన ఏకైక పార్టీ ఏదన్నంటే మాది. ఎందుకంటే గతంలో లాగా జన్మభూమి కమిటీలు పెట్టి సంతకాలు పెడితే ఇస్తాము అనే చెప్పుకునే పరిస్థితి లేదు మాది. మేము ఎందుకంటే ఖచ్చితంగా నిక్షపాతంగా ప్రతి ఒక్క పేదవాడికి మంచి చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా మరొకసారి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసి సీఎంగా చేస్తాం. ఈ ఎర్రగొండపాలెంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? ఎర్రగొండపాలెం గురించి మీకు తెలుసండి, ఎందుకంటే గత 3 పర్యాయాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ఇది రెండో పులివెందులు అనేది అందరికీ తెలుసు. ఖచ్చితంగా కూడా మేము మరొకసారి తాడిపత్రి చంద్రశేఖర్ గారిని ఖచ్చితంగా భారీ మేరతో గెలిపిస్తాం. సరే చిన్న చిన్న లోటుపాట్లు ఉండొచ్చు, వాటిని సరి చేసుకోవడానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో చంద్రశేఖర్ గారిని ఖచ్చితంగా భారీ మేరతో గెలిపించి తీరుతాం. ఎర్రగొండపాలెంలో చాలా సమస్యలు ఉన్నాయి. వెలగొండ ప్రాజెక్టు కానీ, లేకపోతే హాస్పిటల్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ లేదు అనేది. ఎర్రగొండపాలెం మీరు వెలుగొండ ప్రాజెక్టు విషయం తీసుకుందాము. వెలుగొండ ప్రాజెక్టు విషయం ఈరోజు చెప్పుకోవడం కాదండి, ఎందుకంటే మేము గర్వంగా చెప్పుకుంటాం. ఒక చంద్రబాబు నాయుడు టైంలో కూడా మీకు తెలుసు, ఒక 6 నుంచి 7 కిలోమీటర్లు తప్పించి 37 కిలోమీటర్లలో మాది 30 కిలోమీటర్లు తవ్విన చరిత్ర మాది. ఎందుకంటే ఊరికి మాట్లాడటం కాదండి, ఈరోజు మీకు కనపడుతుంది ఒక సొరంగం తవ్వటం అనేది. ఈరోజు ఆసియా ఖండంలోనే అతిపెద్ద సొరంగం మంది వెలుగొండ. ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా రాజశేఖర రెడ్డి కానీ 30 కిలోమీటర్లు తవ్వింది మేము. దాన్ని గుర్తుంచుకొని మాట్లాడాలి, ఎందుకంటే మేము వచ్చి ఓపెన్ చేస్తామని మాట్లాడటం కాదు. ఈరోజు ఖచ్చితంగా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేసి తీరుతాడు, మీరు చూస్తారు కూడా దాని విషయంలో. తాడిపత్రి చంద్రశేఖర్ని గెలిపించుకుని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుద్దని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే తాడిపత్రి చంద్రశేఖర్ గారు మాకు గతం నుంచి అధికార పార్టీ ప్రతినిధిగా ఉన్నాడు. అతను ఆల్రెడీ ఏదైతే మీడియా ద్వారా కూడా ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది. అతనికి కూడా గ్రౌండ్ స్థాయిలో కూడా కొంచెము ఏదైతే ఈ గ్రౌండ్ స్థాయిలో ఉన్న సమస్యలు కూడా తెలుసు. ఎందుకంటే ఆయన ఒక కార్యకర్త స్థాయి నుంచి మధ్యలో పదవులు పెట్టినవాడు కాదు, ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు ఖచ్చితంగా ఎమ్మెల్యే స్థానానికి వచ్చింది. కాబట్టి కార్యకర్తలను కూడా గుర్తించి ఈ మధ్యకాలంలో మేము 20 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. ఎందుకంటే మాకు అప్పుడే వచ్చినామంటే మాకు అర్థమైపోద్ది ఆయన యొక్క పరిస్థితి ఏంది, ఆయన విధానం ఏంది, జనాలు పలకరింపు విధానం కానీ ఏదైనా చెప్పాలనుకున్నా కూడా తాడిపత్రి గారు ఖచ్చితంగా చేతనైతే చెప్తాడు, లేకపోతే చెప్పట్లే. మాకు చేతనైతే ఇప్పుడు ఈ 2 నెలలు టైం ఉంది, ఈ 2 నెలల్లో అతను వచ్చింది కదా, నాకు చేతనయ్యే పని ఉంటే ఖచ్చితంగా నేను చేసి తీరుతాను. ఏదైనా కాని పరిశ్రమలో రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా మరొకసారి నేను అవసరమైతే సీఎంఓ స్థాయిలో నాకున్న టచ్స్ బట్టి చేస్తామని చెప్తున్నాడు ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా గెలిపిస్తాం. ఈ మూడు హయాంలో జరిగిన అభివృద్ధి తాడిపత్రి చంద్రశేఖర్ గెలిస్తే మీ ప్రాంత సమస్యలు, మీ సమస్యలు తీరుతాయని. అట్లా కాదండి, ఎందుకంటే 3 హయాంలో కూడా ఎవరికి తగ్గ స్థాయిలో వారు. ఎందుకంటే మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మా సురేష్ సార్ కూడా ఈరోజు మేము ఒక కళ్యాణ మండపం విషయం కానీ, ఒక ఆర్టీసీ బస్సు విషయం కానీ, అదేవిధంగా రైతు మార్కెట్ విషయం కానీ, అదేవిధంగా దోరణాల్లో ఉన్నటువంటి గిరిజన 50 కోట్ల హాస్పిటల్ కానీ, అదేవిధంగా ఎర్రగొండపాలెం ఉన్న హాస్పిటల్ కానీ మీకు తెలుసు. ఎందుకంటే అభివృద్ధి జరగలేదని ఎందుకంటారండి, అంటే ఒక్కొక్క టర్మ్లో ఒక్కొక్క స్థాయిలో వారు అభివృద్ధి అనేది చేసి తీరుతాం ఖచ్చితంగా. రోడ్లు గుంటలుగా ఉన్నాయి, రోడ్లు వేయలేదు అనేది కూడా ప్రధాన సమస్య. రోడ్ల విషయం వచ్చాక ఇప్పుడు మాకు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా మాకు అన్ని పెట్టడం జరిగింది శాంక్షన్కు. అంటే కొన్ని అనివార్య కారణాలు తుపరాంతకం రోడ్డు ఉంది, ఒక బ్రిడ్జికి సంబంధించి ఒక 13 కోట్ల రూపాయలు బ్రిడ్జి వ్యయమైనది అవటం వల్ల అది ఒకటి ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా రోడ్లని మీరు మాట్లాడుతున్నారు కదా, ఈరోజు మా గిరిజన కూడా ఎలా బాగుందండి, గాంధీనగర్ కానీ, శాంతినగర్ కానీ, అదేవిధంగా బిల్లగుందిపేట కానీ, ఈరోజు దగ్గర మా యొక్క ఎర్రగొండపాలెం మండలంలోనే తార్ రోడ్లు దగ్గర మేము ఈ మధ్యకాలంలో 5 నుంచి 6 కోట్ల రోడ్లు కూడా వేయించడం జరిగింది. ఈ మధ్యకాలంలో కూడా రీసెంట్గా ఏదైతే మాకు కొలుకులకు గురప్సాలకు గత గవర్నమెంట్లో విస్మరించిన రోడ్డు కూడా ఈరోజు మేము శాంక్షన్ చేసుకొని త్వరలో టెండర్లు కూడా అయిపోయినాయి. ఖచ్చితంగా రోడ్డు కూడా వేసి తీరుతామని చెప్పేసి సభకు తెలియజేస్తాం.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు ఎవరు ముఖ్యమంత్రి కావాలి, ఎవరు మంత్రులు కావాలని కాదు నా ఉద్దేశం. ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే సంపదను సృష్టించే ముఖ్యమంత్రి అవసరం, అప్పులు చేసే ముఖ్యమంత్రులు కాదు. నేను తెలుగుదేశం అని చెప్పను, వైఎస్ఆర్ అని చెప్పను. సంపదను సృష్టించి ప్రజలను చక్కగా పరిపాలించి మంచి విద్యను అందించి ఉద్యోగ వసతులు కల్పించి మరి భూమి ప్రాజెక్టులను సృష్టించి ప్రాజెక్టులను ఏర్పాటు చేసి మరి ఈ ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం చేసే ముఖ్యమంత్రి ఎవడన్నా ఉంటే రమ్మను. అప్పులు జగన్ హయాంలో ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ పథకం ఆ మీడియాలు తీసేయి, కడుపు నుండి కూడుంటే ఎవరికైనా చదువు వస్తుంది. అది అంతకుముందు చదువుకోలేదా? అంతకుముందు మా పండితులు లేరా? అంతకుముందు మేధావులు లేరా? ఈ కవులంతా జగన్ వచ్చి నాకు వచ్చిర్రా, చంద్రబాబు వచ్చి నాకు వచ్చిర్రా. చదువుకుంటే ఎప్పుడైనా చదువు వస్తుంది. చదువు గురించి కాదు, మనకు మంచి పరిపాలన అందించే ముఖ్యమంత్రులు కావాలి. అప్పులు తీసుకొస్తుర్రు, ఈ అప్పులు ఎవరు తెరవాలి? మనమే కదా, మనమేనే పడాలి కదా. మనం ఉచితాలు అడుగుతున్నాము, ఈ ఉచితాలు తీర్చేది ఎవరు? ముఖ్యమంత్రులు దిగుతారు, వెళ్ళిపోతారు అప్పులు చేసి. ఇదంతా ఎంచుకుంటే ఈ సమస్యలు ఉండవు కదా. సరైన నాయకుడు ఎంచుకోవాలంటే ప్రజలు లంచం తీసుకోవడం మానుకోవాలి. నిజాయితీ గలవాడికి ఓటేయాలి, నిజాయితీ పరుని ఎన్నుకోవాలి. మనలో చక్కగా పరిపాలించే విధానము మనం ఆయనకు నేర్పియాలి. అంతేగాని ఎవరన్నా పోటీ చేస్తే ముందే అడుగుతారు ప్రజలు, ఎంత డబ్బులు ఇస్తారు, అసలు ఉన్నాయి ఇడికాడ, వాడి డబ్బులు తినకేం పనే, ఇట్లా పోయి అద్దే దానికి ఓటు. మంచి నాయకుడిని ఎన్నుకుంటే మంచి పరిపాలన వస్తుంది. 10 కోట్లు 20 కోట్లు పెట్టే నాయకుడిని ఎన్నుకుంటాము, 20 కోట్లు పెడతాడు, ఆయనకు 40 కోట్లు కావాలి కదా. అది ఎవరి మీద తీయాలి? ప్రభుత్వం మీద తీయాలి. ఆ ప్రభుత్వం అప్పు ఎవరు తెరవాలి? ప్రజలు తెరవాలి. అంటే ఇదంతా ఏంది, దాని అర్థం ఏంది? ప్రజలకు నష్టం చేసే విధానమే కదా. ఈ విధానం పలికి స్వచ్ఛందంగా ఎవరు ఓట్లు వాళ్ళు డబ్బులు తీసుకోకుండా చేసి నిజాయితీ పరుని గెలిపిస్తే సంపదను సృష్టించే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి అవసరం, అంతే కదా. అంతేగాని అప్పులు చేసే ముఖ్యమంత్రులు కాదు. అప్పులు నేను కూడా తెస్తా, నా కొడుకు 1000 రూపాయలు జోలు పెట్టి ఖర్చు పెట్టుకొని పోయి రాయ అంట, ఖర్చు పెట్టుకొని వస్తాడు, అయ్యో ఎవరు తెరవాలి? అట్టేటప్పుడు ఇట్లాంటి ముఖ్యమంత్రులు కాదు, సంపదను సృష్టించాలి, అప్పులు లేకుండా ఆంధ్రప్రదేశ్ను చక్కగా పరిపాలించే ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకోమని నా మనవి. అంటే ఈ ఎర్రగొండపాలెం ఇప్పటి వరకు అభివృద్ధి చెందలేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి చెందలేదని నేను చెప్పను, తెలుగుదేశంలో చెందలేదని నేను చెప్పను. అరాకొర అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ మంచినీటి వసతులు లేదు, సక్రమైన స్కూళ్ళు లేవు, మరి సక్రమైన రోడ్లు లేవు, మరి ఎన్నో విధాలుగా వెనకబడి ఉన్నది ఎర్రగొండపాలెము. ఈ ఎర్రగొండపాలెన్ని అభివృద్ధి చేస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ మరి మనకు సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవాలి. అంతేగాని మనము డబ్బులు ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళని ఎన్నుకుంటే, ఈరోజు 500 తీసుకొని ఓటేస్తున్నాము, 500 తీసుకొని ఓటేస్తే ఆయన 1000 సంపాదించుకోవాలి. అది ఎవరి మీద సంపాదాలి? ప్రజలు నన్ను మోసం చేయాలి, గవర్నమెంట్ నన్ను మోసం చేయాలి. ఎవరిని మోసం చేసి నట్టపోయేది ఎవరు? ప్రజలే. ఇప్పుడు గవర్నమెంట్ని మోసం చేసి ఆయన 10 కోట్లు సంపాదిస్తాడు, ఆ 10 కోట్లు అప్పే కదా. అప్పు ఎవరు తెరవాలి? మేమే కదా. అట్లా ఒక రకంగా ఇండైరెక్ట్గా వచ్చే నాయకులు మమ్మల్ని మోసం చేస్తున్నారు అనమాట. మేము 500 కాసు పెడితే వచ్చే మరి పవన్ కళ్యాణ్ 0 పాలిటిక్స్ చేస్తానంటూ కూడా ముందుకు వచ్చారు కదా. మరి అందరూ కూడా అంటారు, మన జగన్మోహన్ రెడ్డి పోయినాడు 175 అన్నాడు, మా చంద్రబాబు 150 ఎందుకు రావు మనకు అన్నాడు. ఇవన్నీ కాదు, ప్రజలు ఎవరికి ఎన్నుకోవాలనుకుంటారో వాళ్ళని ఎన్నుకుంటారు. మంచి నాయకుడిని ఎన్నుకొని మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని నేనైతే చెప్పను. 2 ప్రభుత్వాల గురించి నేనైతే మాట్లాడను. మంచి నాయకుడిని ముందు నీలో లంచగొండితనం మానుకోవాలి. నువ్వు 500 తీసుకొని ఓటేయడం మానుకోవాలి. ముందు లంచం నీ కాడ నుంచి పుట్టింది. నువ్వు మార్పు చెందితే రాష్ట్రం మార్పు చెందుద్ది. అంతేగా నువ్వు కట్ట అద్దినందుకు 500 ఇస్తావు, ఏ ఇస్తావు అంటే లంచం నీ కాడ నుంచే స్టార్ట్ అయింది. అది కరెక్ట్ కాదు.